హాయ్ ఎవ్రీవన్, మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను స్ట్రాటజీలో కరెక్ట్ ప్లేస్లోనే ఎంటర్ అయ్యాను కానీ నా స్టాప్ లాస్ హిట్ అయింది అని? అండ్ అలాగే నెక్స్ట్ డే కూడా మీరు సేమ్ మిస్టేక్ రిపీట్ చేశారా? అండ్ మీ లాస్ట్ మంత్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ తీస్తే మీరు లాస్లో ఉన్నారా? మీకు ఒక్కళ్ళకే కాదు, మార్కెట్లో 95% ఆఫ్ ద ట్రేడర్స్కి ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మీ ట్రేడింగ్ లాసెస్కి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అనేది నేను క్రాక్ చేసి మీకు చెప్పబోతున్నాను. మార్కెట్లో లూజ్ అయ్యే ట్రేడర్స్ అందరూ కూడా ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు, ఇంకొక స్ట్రాటజీ, బెటర్ స్ట్రాటజీ నాకు కావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి కావాల్సింది బెటర్ స్ట్రాటజీ కాదు, బెటర్ మైండ్ సెట్. అందుకే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన 3 మైండ్ సెట్ రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 3 రూల్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో చేయగలిగితే మీ ఎక్యురసీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఫియర్ చాలా తగ్గిపోతుంది, అండ్ ఒక మంచి డిసిప్లైన్, ఒక ఆటో పైలట్ మోడ్లో మీరు ప్రాఫిటబుల్ ట్రేడింగ్ని అలవాటు చేసుకోగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఒక ట్రేడర్ మార్కెట్లో యూట్యూబ్ వీడియో చూసి ఒక ట్రేడింగ్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకున్నాడు. దాన్ని తీసుకువెళ్ళి మార్కెట్లో ఒక 3 to 4 days అప్లై చేసిన తర్వాత ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ వల్ల అతనికి లాస్ వచ్చింది. ఒక 1 week తర్వాత ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ పనిచేయట్లేదు, ఈ ఇండికేటర్ వర్కౌట్ అవ్వట్లేదు, మార్కెట్ ఈ 1 week సరిగ్గా బిహేవ్ చేయలేదు, లేదా నేను ట్రేడ్ చేయగానే మార్కెట్లో న్యూస్ రావడం వల్ల ఆ ఇంపాక్ట్ వల్ల మాత్రమే నేను నష్టపోయాను, మేబీ ఇంకొంచెం బెటర్ స్ట్రాటజీ నేనేమైనా యూజ్ చేయాలేమో అని రకరకాల ఎక్స్క్యూజెస్ ఎతుకుతూ ఉంటారు. కానీ అసలు అతనికి లాస్ రావడానికి నిజమైన రీజన్ ఏంటో తెలుసా? అతని మైండ్ సెట్. ఒకవేళ ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ కనుక రాంగ్ అయితే ఎంత బెస్ట్ స్ట్రాటజీ అయినా కూడా ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అండ్ అలాగే ఒక మంచి ట్రేడర్ యొక్క సైకాలజీ కరెక్ట్గా ఉంటే యావరేజ్ స్ట్రాటజీ కూడా చాలా మంచి ప్రాఫిట్ సంపాదించి పెడుతుంది. సో ఇవాల్టి లెసన్ ఏంటి అంటే, కొత్త స్ట్రాటజీస్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ కోసం వెతకడం ఆపేయండి. మీరు ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవడానికి నేను 3 రూల్స్ చెప్తాను. అందులో రూల్ నెంబర్ 1, లాస్ ఎక్స్పెక్టేషన్ గేమ్. ఈ రూల్ కనుక మీకు అర్థమైతే ఇది ఒక లైఫ్ చేంజింగ్ రూల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు అని అనుకుందాం. ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా సరే ఎవ్రీ బాల్ బౌండరీ కొట్టాడు కదా. అలాగే సిమిలర్గా ట్రేడింగ్లో కూడా అంతే జరుగుతుంది. ఎంత మంచి ట్రేడర్ అయినా సరే ప్రతి ట్రేడ్లో సక్సెస్ఫుల్గా ఉండలేడు, ప్రతి రోజు కూడా ప్రాఫిటబుల్గా ఉండలేడు, అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి వారం కూడా ప్రాఫిటబుల్గా ఉండలేడు. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటి? యాజ్ ఎ ట్రేడర్ సైకలాజికల్గా మనం ప్రతిసారి ప్రాఫిట్ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ఎక్స్పెక్టేషన్ వల్లనే మనకి ఫియర్ అనేది పెరుగుతుంది. ఒక్క ట్రేడ్లో మనకి లాస్ రాగానే రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేస్తాం, అండ్ దీనివల్ల ఓవర్ ట్రేడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ని పూర్తిగా గాలికి వదిలేస్తాం, అండ్ ఫైనల్గా దీనివల్ల జరిగేది ఏంటి? మన లాసెస్ రాకెట్ అవుతాయి, అంటే చాలా పెద్ద లాసెస్ వస్తాయి. మీరేమనుకుంటున్నారు? ఒక ప్రొఫెషనల్ ట్రేడర్కి ఎంత యాక్యురసీ ఉండాలని? 70%, 80%, 90% అని అనుకుంటున్నారా? కాదు, జస్ట్ 55% అక్యురసీ ఉంటే చాలు. కేవలం 55% సక్సెస్ రేట్ ఒక నార్మల్ ట్రేడర్ని ప్రాఫిటబుల్ ట్రేడర్గా చేస్తుంది. కాకపోతే ఆ నార్మల్ ట్రేడర్కి రిస్క్ రివార్డ్ అండ్ మైండ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు మీ మైండ్ని గనక కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవ్రీడే మీరు మార్కెట్లో ట్రేడ్ చేసే ముందు ఒక గేమ్ ఆడాలి. ఆ గేమ్ పేరే లాస్ ఎక్స్పెక్టేషన్ గేమ్. సో ఈ గేమ్లో మీకు 4 రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1, ఒక డే స్టార్ట్ అయ్యే ముందు మీకు మీరు చెప్పుకోండి, ఈ రోజు నాకు స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. అది చాలా నార్మల్. ఎంత నార్మల్ అంటే ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా ఒక బాల్ డాట్ అవ్వచ్చు కదా. సో అలాగే ఎంత మంచి ట్రేడర్ అయినా స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, దాన్ని నేను నార్మల్ గా తీసుకోవాలి అని అనుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, ఇలా అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే మీకు ఒక స్టాప్ లాస్ హిట్ అవుతుందో దాన్ని ఒక షాక్ లాగా కాకుండా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, నెర్వస్నెస్ అస్సలు ఫీల్ అవ్వద్దు. నాకు ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది, ఒక 1000 రూపీస్ నష్టపోయాను, ఈ రోజు నాకు 1000 రూపాయలు పోయాయి, ఎలా అయినా సరే నేను తిరిగి సంపాదించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనలో పూర్తిగా ఒక నర్వస్నెస్ వచ్చి మన స్ట్రాటజీని పక్కన పెట్టేసి ఏదో ఒక ర్యాండమ్ ట్రేడింగ్ గైడ్ని మనం వెతుక్కుంటాం. అండ్ 95% ట్రేడర్స్ అందరికీ ఈ నర్వస్నెస్సే కంపముంచుతుంది. అయితే ఈ నర్వస్నెస్ నుంచి ఎలా బయటపడాలి అనేది నేను కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్లీ రూల్ నెంబర్ 4, కామ్ మైండ్ సెట్ డెసిషన్స్. ఎప్పుడైనా మీరు ట్రేడ్ ఎంట్రీ ఇచ్చే ముందు మీ మైండ్ కనుక కామ్గా లేదు, డిస్టర్బ్డ్గా ఉంది అని అంటే ఖచ్చితంగా మీకు ఆ ట్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది. అందుకే మీరు ఒక ట్రేడ్ చేసే ముందు మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా జస్ట్ ట్రేడ్ చేయకుండా వెయిట్ చేయండి. దీనివల్ల మీకు పోయే నష్టం ఏమీ లేదు. అయితే ఇలాంటి గేమ్ని మీరు ప్లే చేసేటప్పుడు అసలు జస్ట్ 50% అక్యురసీతో మీరు ట్రేడ్ చేసినా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 ట్రేడ్లు చేశారనుకుందాం. ఆ 10లో 5 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి అండ్ 5 ట్రేడ్లు టార్గెట్ హిట్ అయ్యాయి అని అనుకుందాం.
మనం వీటికి 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ వచ్చినప్పుడు 1 అంటే 1000 రూపీస్ లాస్ వచ్చింది అని అనుకుందాం. 5 ట్రేడ్స్ చేశాం కాబట్టి 5000 లాస్ వస్తుంది. అదే ప్రాఫిట్ వచ్చినప్పుడు 1:2 రిస్క్ రివార్డ్ ప్రకారం 2000 రూపీస్ ప్రాఫిట్ కనుక వస్తే 5 × 2000 10,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. సో ఓవరాల్గా 10 ట్రేడ్స్ మీరు చేసిన తర్వాత 5000 ప్రాఫిట్లోనే ఉంటున్నారు కదా. సో ఈ 5000 రూపీస్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి మీరు ఫాలో అయింది ఏంటి? 1:2 రిస్క్ రివార్డ్. అంటే మీకు 50% ఎక్యురసీ ఉండి 1:2 రిస్క్ రివార్డ్తో మీరు ట్రేడ్ చేసినా కూడా మీరు ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండగలుగుతారు. దీన్ని ఎలాగో అలాగా మీ బ్రెయిన్కి అర్థమయ్యేలాగా మీకు మీరు చెప్పుకోవాలి. ప్రతి ట్రేడ్ సక్సెస్ అవ్వాలి అని ఎక్యురసీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా రిస్క్ రివార్డ్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ మీ బిలీఫ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసుకొని మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఈ రూల్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, స్టాప్ లాస్ పెయిన్ ట్రైనింగ్. ఎలాంటి ట్రేడర్కైనా స్టాప్ లాస్ హిట్ అవ్వడం అంటే ఖచ్చితంగా అదొక ఎమోషనల్ పెయిన్. ఆ పెయిన్ ఒక ట్రేడర్ని ఖచ్చితంగా వీక్ చేస్తుంది. ఇలాంటి వీక్నెస్ని యూజ్ చేసుకునే స్మార్ట్ మనీ ట్రేడర్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ రిటైల్ ట్రేడర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు పోగొట్టుకున్న మనీని వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు. సో దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే స్టాప్ లాస్ పెయిన్ ట్రైనింగ్ చేయాలి. నో డౌట్ తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ అందరికీ కూడా ఇది ఒక కొత్త కాన్సెప్టే. ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం చిన్న చిన్న క్వాంటిటీస్లో ట్రేడ్ చేయాలి. మీరు ఆప్షన్స్లో కనుక ట్రేడ్ చేస్తుంటే జస్ట్ ఒక లాట్తో ట్రేడ్ చేయండి. అయితే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే చాలా తక్కువ క్యాపిటల్ ఉన్న ట్రేడర్స్కి నిఫ్టీలో ఒక లాట్ అంటే 75 క్వాంటిటీ ఉంది. 10 పాయింట్స్ పడిపోయినా కూడా 750 రూపీస్ లాస్ వస్తుంది. ఈ 750 రూపీస్ లాస్ని కూడా మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో ఒకవేళ మీకు ఆ 750 రూపీస్ లాస్ని మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, నేను మళ్ళీ తిరిగి ప్రాఫిట్లోకి రావాలి అన్న మైండ్ సెట్తో కనుక మీరు ఉన్నారు అని మీకు అర్థమైతే అప్పుడు కొన్ని డేస్ స్టాక్స్లో ట్రేడ్ చేయండి. జస్ట్ మీ క్వాంటిటీ 1 or 2 పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉండండి. మీరు అనుకున్నది జరుగుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఖచ్చితంగా మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ట్రైనింగ్ ఫేజ్ లో ఉన్నాం కదా. ఈ ట్రైనింగ్ లో మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే మీరు 2 షేర్లతో ట్రేడ్ చేస్తున్నారు. 20 రూపాయలు లాస్ హిట్ అయింది కాబట్టి ఓవరాల్ గా మీకు 40 రూపీస్ లాస్ వచ్చింది. నెక్స్ట్ టైం ట్రేడ్ చేస్తే 40 రూపీస్ పెరగడం వల్ల 80 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అయితే ప్రతిసారి మీకు ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో 40 రూపీస్ లాస్ మీరు తీసుకుంటూ ఉన్నారో అది చాలా చిన్న లాస్ కాబట్టి మీ మైండ్ స్టాప్ లాస్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే నెక్స్ట్ పాయింట్ లో యాక్చువల్ గా మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ ప్రాక్టీస్ మనం చేయాలి. అంటే స్టాప్ లాస్ హిట్ అవ్వడం మన గోల్ కాదు. ఎప్పుడైతే ఈ 40 రూపీస్ స్టాప్ లాస్ మనకి హిట్ అవుతుందో అలాంటప్పుడు అది మన మైండ్ మీద ఇంపాక్ట్ చూపించకుండా ఈ లాస్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను బట్ స్టిల్ నేను ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాను. ఇలాంటి మైండ్ సెట్ మీరు బిల్డ్ చేసుకోవాలి. మీకు గనక ఒక 10 స్టాప్ లాస్లు హిట్ అయ్యాయనుకోండి 11వ మీకు ఆ స్టాప్ లాస్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ లో స్టాప్ లాస్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అలాంటప్పుడు కాసేపు డీప్ బ్రీత్ తీసుకోండి. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ లో ఒక వ్యక్తి నష్టపోతాడో ఆ లాస్ చూడగానే వాళ్ళ బ్లడ్ లో అడ్రినలైన్ అనేది పుష్ అవుతుంది. దానివల్ల ఒక మనిషి బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా రన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్ గా ఎలా అయినా సరే ప్రాఫిట్ లోకి రావాలి అన్న రష్ స్టార్ట్ అవుతుంది. సో మీకు లాస్ రాగానే ఆ అడ్రినలైన్ రష్ ని మీరు తగ్గించుకోవాలి. దీనికోసం ఒక 5 టైమ్స్ సింపుల్ గా డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్హేల్ చేయండి. దీనివల్ల మీకు 5 అడ్వాంటేజెస్ ఉంటాయి. మీ ఫియర్ కంట్రోల్లోకి వస్తుంది, రివెంజ్ ట్రేడ్స్ ఆపేస్తారు, ఓవర్ ట్రేడింగ్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, కంప్లీట్ ఒక డిసిప్లైన్ బూస్ట్ వస్తుంది అండ్ దీనివల్ల మీ ఎక్యురసీ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాప్ లాస్ అనేది ఒక పనిష్మెంట్ కాదు, మార్కెట్ మీకు ఒక గైడెన్స్ ఇచ్చే డైరెక్షన్ లాగా అర్థం చేసుకోవాలి. సో ఫైనల్గా రూల్ నెంబర్ 3లో రీప్లే టెక్నిక్. మీకు tradingview.comలో రీప్లే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని ప్రో ట్రేడర్స్, స్మార్ట్ మనీ ట్రేడర్స్, హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఫాలో చేస్తారు. చాలా మంది నార్మల్ రిటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ రోజు ఒక మిస్టేక్ చేశారనుకోండి దాన్ని ఈ రోజే మోస్ట్లీ మర్చిపోతూ ఉంటారు లేదా రేపు మర్చిపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎప్పటికీ మారదు. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అలాగే డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ రీప్లే టెక్నిక్ అనేది గ్యారెంటీ నేర్చుకోవాలి. ఈ రీప్లే టెక్నిక్ ఫాలో అవడం వల్ల ఒక మిస్టేక్ని మన మైండ్లో పర్మనెంట్గా ఫీడ్ చేస్తాం. దీనివల్ల నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ చేయబోతున్నప్పుడు మన మైండ్ మనకు ఒక అలర్ట్ ఇస్తుంది, ఈ మిస్టేక్ నువ్వు ఆల్రెడీ చేసావు, ఈసారి మళ్ళీ రిపీట్ చేయకు. ఇలా ఎప్పుడైతే మనకు ఒక అలర్ట్ వస్తుందో ఆబ్వియస్గా అక్కడ మనం ట్రేడింగ్ చేయకుండా ఆగి డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటాం. సో అసలు ఈ రీప్లే టెక్నిక్ని మనం ఎలా చేయాలి? దీనికోసం మార్కెట్ రన్ అవుతున్నప్పుడు కాదు, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఈవినింగ్ చార్ట్ ఓపెన్ చేయాలి. ఈరోజు మనం ఏవో కొన్ని ట్రేడ్స్ చేసుంటాం,
వాటిల్లో మనకి కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని మళ్ళీ రీప్లే చేస్తూ మనకి ఎక్కడైతే స్టాప్ లాస్ హిట్ అయిందో ఈ రోజు నాకు ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది అని హానెస్ట్గా అడగాలి. చార్ట్స్ని మెల్లగా చూస్తూ ఉండాలి. ఎక్కడైతే మీకు స్టాప్ లాస్ హిట్ అయిందో అక్కడ మౌస్ని పెట్టి ఎందుకు అది రాంగ్ ఎంట్రీ అయింది అని చెప్పి రీప్లే చూసుకొని మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ మీకు ఆ రీజన్ అర్థమైన తర్వాత దానికి ఒక కమెంట్ రాయండి. దాన్ని చాలా సింపుల్గా పెట్టుకోండి. జస్ట్ లైక్ ఒక ఎర్లీ ఎంట్రీ, ఇది సిగ్నల్ రాకముందే నేను ఎంట్రీ అయ్యాను, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మిటిగేట్ అయింది, ఇది నాకు ఒక ఫోమో ఎంట్రీ, ఇలా చిన్న చిన్న వర్డ్స్లో కనుక మీరు అక్కడ కమెంట్స్ రాస్తే అలాంటప్పుడు అది ఆటోమేటికల్గా మీ మైండ్లో ఫీడ్ అవుతుంది. అలాంటప్పుడు నెక్స్ట్ డే నుంచి మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో మైండ్ ఆ మిస్టేక్ని రిపీట్ చేయకుండా కేర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మీ మైండ్ని రోబోటిక్గా మైండ్ ఆటో కరెక్ట్ మోడ్లోకి తీసుకువెళ్ళినట్టే. అయితే ఈ వీడియో మధ్యలో మీకు గనక లాస్ రాగానే నర్వస్గా ఫీల్ అవుతుంటే దాని నుంచి బయటికి రావడానికి నేను ఒక టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా, అదే ఎమోషనల్ రీస్టార్ట్ బటన్. ఒక చిన్న హ్యాబిట్ మీలో ఉండే ఎడ్రినలైన్ రష్ని, మీ నర్వస్నెస్ని, మీ ఫియర్ని అన్నిటినీ కూడా పక్కకు పెట్టేస్తుంది. అదేంటంటే మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేసి ఒకసారి డబ్బులు పోగొట్టుకుంటారో అది 50 రూపీస్ అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 5000 అవ్వచ్చు, జస్ట్ కాసేపు ఆగండి. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. కాసేపు మార్కెట్ చూడకుండా జస్ట్ ఒక 1 మినిట్ వాక్ చేయండి. ఇలా మీరు ఒక్క 5 సార్లు చేశారంటే మీ ఎమోషన్స్ రీసెట్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఈ స్మాల్ రీసెట్ వల్ల నో డౌట్ మీకు 30% లాసెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, మీకు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా అది డిసైడ్ చేసేది ఎవరు? అది మీ స్ట్రాటజీనా, ఇండికేటర్సా లేదా న్యూసా? కాదు, మీ మైండ్ సెట్. ఎవరైతే మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని తెచ్చుకోగలుగుతారు. యూట్యూబ్లో నేను టీచ్ చేసే ఈ ఫ్రీ వీడియోస్కి అండ్ నా ప్రో స్వింగ్ ట్రేడింగ్ కోర్సుకి కూడా మేజర్ డిఫరెన్స్ ఇదే. మనం ట్రేడ్ చేసే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉంచుకోవాలి, సైకాలజీ ఎలా ఉంచుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటితో పాటు ఒక ట్రేడింగ్ స్టైల్ని టీచ్ చేసినప్పుడే అదొక ప్రో క్లాస్ అవుతుంది. నేను టీచ్ చేసిన ప్రో స్వింగ్ ట్రేడింగ్ యొక్క క్లాసెస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని యూస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు మీ మైండ్ సెట్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు ఎలాంటి కోర్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో మీకు డబ్బులు సంపాదించి పెట్టేది ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు, మీ మైండ్ సెట్టే. ఈ విషయం మీకు చాలా బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.